హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి భారీ శుభవార్త ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్, కార్పొరేషన్స్ మరియు వివిధ ప్రభుత్వ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఈ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ప్రయోజనం చేకూర్చాలి అనే ఉద్దేశంతో ఈ అడుగు అయితే వేసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిపాదనపై ప్రభుత్వం చివరకు స్పష్టతనిస్తూ అధికారికంగా ఉత్తర్వులనైతే విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ యొక్క 60 సంవత్సరాల పదవీ విరమణ పరిమితిని మరొక 2 ఏళ్ల పాటు పొడిగిస్తూ అంటే 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా వేల సంఖ్యలో ఉన్నటువంటి కార్పొరేషన్ మరియు సొసైటీ ఉద్యోగులకు వృత్తిపరంగా మరికొంత కాలం కొనసాగే అవకాశం అయితే లభించింది. గతంలోనే రాష్ట్ర మంత్రిమండలి ఈ యొక్క ప్రతిపాదనకు ఆమోదం తెలిపినప్పటికీ, దానికి సంబంధించి ఒక అధికారిక ప్రక్రియ పూర్తి చేసుకొని, ఈ యొక్క గురువారం నాడు ప్రభుత్వం తుది ఉత్తర్వులను అయితే వెలువరించింది. మరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం కేవలం ఇప్పటి నుంచి మాత్రమే కాకుండా, గత తేదీ నుంచి అంటే 2022 జనవరి 1 తేదీ నుంచి రెస్పెక్టివ్‌గా పద్ధతిలో అమలులోకైతే రాబోతోంది. మరి దీని అర్థం ఏంటంటే 2022 జనవరి 1 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క కొత్త నిబంధన అయితే వర్తిస్తుంది. మరి ఈ క్రమంలో ఇప్పటికే 60 ఏళ్ల వయసు నిండి పదవీ విరమణ పొందినటువంటి అర్హులైన ఉద్యోగులు ఎవరైనా ఉంటే వారు తిరిగి తమ విధుల్లో చేరేందుకు రీజాయిన్ కోసం ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్నయితే కల్పించింది. అయితే పదవీ విరమణ చేసిన రోజు నుండి తిరిగి విధుల్లో చేరే వరకు ఈ మధ్యలో ఉన్న కాలాన్ని గ్యాప్ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ గ్యాప్ పీరియడ్‌కు సంబంధించి ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు చెల్లించడం జరగదని ప్రభుత్వం తన ఉత్తర్వులలో చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ గ్యాస్ పీరియడ్‌ను ఆ గ్యాప్ పీరియడ్‌ను వారి సీనియారిటీ మరియు భవిష్యత్తులో వచ్చే ప్రమోషన్‌ల కోసం పరిగణనలోకైతే తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత సంస్థలకు సూచించింది. దీనివల్ల ఉద్యోగి సర్వీసు నిరంతరాయంగా కొనసాగినట్లుగా పరిగణించబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో కొందరు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి, కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. సో, మరి అటువంటి ఉద్యోగులకు ఎలాంటి కోత విధించకుండా అందరికీ వారికి అందవలసిన పూర్తిస్థాయి సర్వీస్ బెనిఫిట్స్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాలను అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే 60 ఏళ్లకే పదవీ విరమణ పొంది, వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఇతర ఆసక్తి లేకపోవడం వల్ల తిరిగి విధుల్లో చేరడానికి ఇష్టపడని ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం పాత నిబంధననే వర్తింపజేస్తుంది. అంటే వారికి 60 ఏళ్లకే రిటైర్మెంట్ వర్తిస్తుందని, ఆ మేరకు వారి సెటిల్‌మెంట్ జరుగుతుందని ఉత్తర్వులలో అయితే వివరించారు. అయితే ఈ కొత్త విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు గాను ఆయా సంస్థలు తమ సర్వీస్ రూల్స్‌లో అవసరమైనటువంటి సవరణలు మరియు మార్పులు వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేసేటప్పుడు ప్రతి సంస్థ లేదా కార్పొరేషన్ తన యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. మరి సంస్థ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అదనపు జీతభత్యాల భారాన్ని మోయగలమా లేదా అనే కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని అయితే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు సొసైటీలకు ఈ ఉత్తర్వుల ప్రతిని వెంటనే పంపి దానిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది మరియు వారి భవిష్యత్తుకు మరింత భరోసా అనేది లభించిందని చెప్పవచ్చు.